నేను ఈరోజు మీకు ఎలాంటి వ్యక్తి గురించి చెప్పబోతున్నానంటే, అతని గురించి విన్న తర్వాత మీ పెట్టెలు పగలగొట్టేసుకుంటారు. అదే చేత్తో లైక్ బటన్ కూడా బదలగొట్టేస్తారు. స్టోరీ అంతా విన్న తర్వాత ఎవడన్నా కామెంట్ బాక్స్‌లోకొచ్చి ఏదో లక్ ఫేవర్ చేసింది కొట్టేసేడులే భయ్యా అన్నారనుకో, అక్కడే గాల్లోకి ఎగరేసి వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో గిప్ 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 బలా. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీగా ఉండండి. కర్ణాటకలోని పుత్తూరు దగ్గర ఉన్న ఓ చిన్న పల్లెటూరులో సత్యశంకర్ పుట్టాడు. అతని తండ్రి ఓ గుడిలో అర్చకుడు. ఓ సాధారణమైన లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువుకోవాలని చెప్పి చాలా ఆశలు ఉన్నా సరే, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్న అన్నలను చూసి మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాడు 1984లో. ఆ టైంలో గవర్నమెంట్ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద లోన్లు ఇస్తుంది. ఆ లోన్ సతీశంకర్ తీసుకొని ఒక ఆటో కొనుక్కున్నాడు. కొని పుత్తూరులో ఆటో నడుపుకోవడం మొదలుపెట్టాడు. ఆటో నడిపితే వచ్చే ఆదాయం బానే ఉంది కానీ, ఈ ఆటో నడుపుకుంటూ ఇక్కడిక్కడ తిరుగుతూ పుత్తూరుకి పరిమితం అవ్వాలని చెప్పి సత్యశంకర్ అనుకోలేదు. అదే టాక్సీ నడిపినట్లయితే జిల్లా దాటి బయటకు వెళ్ళొచ్చు, బయట ప్రపంచం చూడొచ్చు అని చెప్పి సతీశంకర్ అనుకున్నాడు. అందుకే ఆటోకి తీసుకున్న లోన్ని 1.5 ఇయర్‌లోనే క్లియర్ చేసేసి ఒక అంబాసిడర్ కార్ను కొనుక్కున్నాడు. టాక్సీ డ్రైవర్గా తన సర్వీస్ అనేది మొదలుపెట్టాడు. అలా టాక్సీ నడుపుతున్నప్పుడు సతీశంకర్కి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కి బాగా గిరాకీ ఉందని చెప్పి. దాన్ని అబ్జర్వ్ చేసిన శంకర్ 1987లో ఓ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపును పెట్టాడు. దానికి అటాచ్డ్ గానే 1989లో ఓ టైర్ డీలర్షిప్ అనేది కూడా తీసుకున్నాడు. వ్యాపారం సూపర్ హిట్ గా సాగుతున్న టైంలో శంకర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఓ హ్యూజ్ గ్యాప్ ని ఐడెంటిఫై చేశాడు. అదేంటంటే చాలా మంది ఆటోమొబైల్స్ ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఆటోమొబైల్స్ కి ఏ కంపెనీ ఫైనాన్స్ అనేది చేయదు. శంకర్కి ఎందుకు అదొక పెద్ద అవకాశం లాగా అనిపించింది. తన దగ్గర ఉన్న డబ్బంతా పోగేసి 1994లో ప్రవీణ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ అలాగే స్థలాలని, పొలాలని, ఇళ్ళని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తుంది. ఈ చిన్న ఫైనాన్సింగ్ కంపెనీయే ఆ తర్వాత 800 కోట్లు సంపాదించే ఎస్జీ కార్పొరేట్స్ కి ఫౌండేషన్ అయింది. శంకర్ ఉంటున్న ఊర్లో ఉద్యోగం లేక అక్కడ ఉన్న యువత సిటీకి వలస వెళ్లడం గమనించాడు. ఇది శంకర్కి నచ్చలేదు. అప్పుడు శంకర్ ఏమనుకున్నాడంటే, ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇక్కడ కానీ ఉంటే వీళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని ఆలోచించాడు. ఏం పెట్టాలి, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయాలని శంకర్ ఆలోచిస్తున్నప్పుడు తన మైండ్లోకి వచ్చింది ఏంటంటే, తను టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు తను కారు ఎక్కే చాలా మంది టూరిస్టులు వాళ్ళ చేతిలో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ క్యారీ చేయడం అనేది గమనించాడు. దాని గురించి రీసెర్చ్ చేసిన శంకర్కి బేవరేజ్ ఇండస్ట్రీస్ కి ఫ్యూచర్ ఏంటో అర్థమైంది. అక్కడ శంకర్ని అట్రాక్ట్ చేసి ఇంకో విషయం ఏంటంటే, తను ఉంటున్న పుత్తూరు ఊరు చుట్టూ ఏంటంటే హై క్వాలిటీ వాటర్ రిసోర్స్ అనేవి బాగా ఉన్నాయి. దీంతో బేవరేజ్ ఇండస్ట్రీని పెట్టడానికి రంగం అనేది సిద్ధమైంది. అప్పుడు స్టార్ట్ అయిందే ఎస్జీ కార్పొరేట్స్, అంటే శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. 2000వ సంవత్సరంలో ఎస్జీ కార్పొరేట్స్ లో బిందు మినరల్ వాటర్ అనే వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని శంకర్ స్టార్ట్ చేశారు. ప్రోడక్ట్ అయితే సూపర్ హిట్ అయింది. దాంతో చాలా మందికి ఉద్యోగాలు అనేవి దొరికాయి. సత్యశంకర్ గారు ఒకసారి నార్త్ ఇండియా ట్రిప్ వెళ్ళారు. అక్కడ సోడాలో జీలకర్ర పొడి వేసిన సోడాని సత్యశంకర్ గారు తాగారు. దానికి చాలా నచ్చింది. ఇంటికి రాగానే తన కంపెనీ వాళ్ళతో మాట్లాడి జీరా మసాలా కాంబినేషన్స్ తో చాలా డ్రింక్స్ అనేది తయారు చేయించారు. వాటిలోంచి ఫైనల్ గా ఒక ఎపిక్ డ్రింక్ అనేది బయటకు వచ్చింది. అదే బిందు ఫిజ్ జీరా మసాలా. ఇండియన్ మార్కెట్ లో ఇదే ఫస్ట్ క్యూమిన్ ఫ్లేవర్డ్ కార్బోనేటెడ్ డ్రింక్ బ్రాండ్. దీన్ని 2002లో మార్కెట్ లో లాంచ్ చేశారు. ఇనీషియల్ ఈ డ్రింక్ అంత ఆదరణ లభించలేదు. కారణం ఇలాంటి కాంబినేషన్ జనాలు ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా మంది షాప్ ఓనర్లు కూడా ఇది ఒక పిచ్చి ఆలోచన అని శంకర్ అన్నారు. బట్ శంకర్కి తెలుసు ఈ ప్రోడక్ట్ కున్న వాల్యూ ఏంటనేది. కంటిన్యూస్ గా మార్కెటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. కాలం గడిచే కొద్దీ బిందు ఫిజ్ జీరా సోడాకి ఆదరణ అనేది పెరిగింది. జీరా మసాలా సోడా సేల్స్ విపరీతంగా పెరిగాయి. శంకర్ దీన్ని అక్కడితో ఆపాలనుకోలేదు. బిజినెస్ ఇంకా డైవర్సిఫై చేశాడు. 2003లో మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టాడు. ఈ కంపెనీ ఏంటంటే ఫ్రూట్ పల్ప్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 2004లో సిపాన్ అనే ఫ్రూట్ జ్యూస్ బ్రాండ్ ని లాంచ్ చేశారు. మ్యాంగో, యాపిల్, పింక్, గువా ఫ్లేవర్డ్ డ్రింక్స్ ని ఈ బ్రాండ్ నేమ్ తో రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2009లో స్నాకప్ అనే ప్యాకేజ్డ్ స్నాక్స్ బ్రాండ్ ని లాంచ్ చేశారు. ఫ్లేవర్డ్ మసాలా, పొటాటో చిప్స్, పీనట్స్, మూంగ్ దాల్ ఈ బ్రాండ్ నేమ్ తో లాంచ్ అయ్యాయి. 2010కి వచ్చేసరికి ఎస్జీ కార్పొరేట్స్ టర్న్ ఓవర్ 100 కోట్లు దాటిపోయింది. ఇంకా 2024 ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఎస్జీ కార్పొరేట్స్ యొక్క టర్న్ ఓవర్ ఎంతో తెలుసా? 800 కోట్లు. ఎస్జీ కార్పొరేట్స్ పెప్సీ, కోకోకోలా లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి ఇండియాలో స్ట్రాంగ్ కాంపిటీటర్ గా తయారైంది. కేవలం ఇండియాలోనే కాదు, యుఏఈ, సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్ కూడా ఎస్జీ కార్పొరేట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఎస్జీ కార్పొరేట్స్ లో 2000 మందికి పైగా వర్క్ చేస్తున్నారు.
శంకర్ ఆలోచన ఏంటంటే 2026కి ఎస్జీ కార్పొరేట్స్ టర్నోవర్ 1000 కోట్లు చేయాలని, అలాగే 1,00,000 మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలని చెప్పి శంకర్ ఆలోచిస్తున్నారు. శంకర్ సోషల్ సర్వీసెస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం, లోకల్ స్కూల్స్కి డొనేషన్స్ ఇవ్వడం అండ్ చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి చూడకముందు మీరు ఎవరైనా అనుకున్నారా, జస్ట్ ఒక ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఈరోజు 800 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక మనిషి ఎలా సృష్టిస్తాడని? వీడియోలో చెప్పినంత సింపుల్గా ఏం సత్యశంకర్ లైఫ్ అనేది ఏం లేదు. ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడితే కానీ ఈ స్టేజ్ దాకా రాలేదు. సత్యశంకర్ ఫ్యామిలీ కూడా ఏమంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ ఏం కాదు. తన హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ని, సొసైటీని అతను చూసే విభిన్నమైన విధానమే సత్యశంకర్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. శంకర్ ఎప్పుడూ తన ఆలోచనలు ఒకే చోటికి, ఒకే విధానానికి పరిమితం చేయాలనుకోలేదు. తను ఒక్కడే బాగుపడాలనే ఆలోచన అయితే అస్సలు లేదు. అందరూ బాగుండాలి, అందరూ సంపాదించుకోవాలనే ఆలోచనలోనే శంకర్ ఎప్పుడూ ఉండేవాళ్ళు. రియల్లీ ఏ కైండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. మీరు ఎప్పుడైనా కిరాణా కొట్టుకో, డిమార్ట్కో లేదా గ్రాసరీ స్టోర్కో వెళ్ళినప్పుడు మీరు అక్కడ బిందు వాటర్ బాటిల్ చూసినా లేదా బిందు జీరా సోడాని చూసినప్పుడు సత్యశంకర్ స్టోరీ మొత్తం గుర్తుకు రావాలి. ఆటో డ్రైవర్ క్రియేట్ చేసిన ఒక హిస్టరీ అనేది గుర్తుకు రావాలి. వీడియోని ఇక్కడ దాకా చూసి లైక్ చేయకపోతే మహాపాపం. అలాగే కామెంట్ బాక్స్లో ఓ 2 హార్ట్స్ వేయండి. ఒకటి సత్యశంకర్ గారికి, ఇంకోటి నాకు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.